యథార్థవంతుడు గనుకనే ఆయన అక్కడ ఆరాధిస్తూ మాట్లాడుతూ మనకు సాక్ష్యం ఇస్తున్నాడు భక్తుడు. ఆ భక్తుడు ఆరాధిస్తున్న దేవుళ్ళో యథార్థత లేకపోతే ఆయన ఎందుకు 150 కీర్తనలు రాస్తాడు? 1-2 కీర్తనలతోనే ఆయన ఆపేసేయాలి కదా. 150 కీర్తనలు చాలా అద్భుతంగా ఉంటాయి. ఎలా రాయగలిగాడు? తన అనుభవ పాఠాలు రాయగలిగాడు. దేవుని బిడ్డలారా, 75 వరకే దావీదు కీర్తనలు, 75, 73 మేబీ అవి దాటిన కాడి నుంచి కొరాహు కుమారులు రాశారని కొందరు అంటూ ఉంటారు. కానీ పేరైతే మాత్రం 150 కీర్తనలకు కూడా దావీదు పేరే అన్నట్లు కొంతమంది చెబుతారు. లేదు, ఇందులో సహము కొరాహు కుమారులు రాశారు అని కూడా కొంత ఉంటది. కానీ పేరు వచ్చింది మాత్రము దావీదు గారికి. అసలు కీర్తనలు అంటేనే ఆయన పేరే వినిపిస్తుంది. కొరాహు కుమారుల కీర్తన అని ఎవరు చెప్పరు. కానీ దేవుని బిడ్డలారా,